ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఈ వాక్యభాగం నుండి ప్రభు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. పేతురు చాలా వివరంగా చెప్తున్నాడు, ప్రస్తుతమున కొంచెం కాలం మాత్రమే మీకు దుఃఖం కలుగుతుంది అని. అనగా ఒక నిరీక్షణ మనలో ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఇటువంటి దుఃఖం ఉండదు, యేసుతో నిత్యము సంతోషంగా యుగయుగాలు ఉంటామని పేతురు చెప్తూ ఉన్నాడు. మరి సహోదరుడా, నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నువ్వు ఏదైనా దుఃఖంలో ఉన్నావా? ఏ దుఃఖాన్ని బట్టైనా నువ్వు కృంగిపోతున్నావేమో. ఎంతో కాలం నుండి నీకు ఉపశమనం దొరకడం లేదేమో. ప్రభువు నీ దుఃఖాన్ని తీసేస్తాడని నమ్మకం అసలు నీలో ఉందా? ప్రభువుని బట్టి నీవు అసలు ధైర్యం కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచించు. ప్రస్తుతం కొంచెం కాలం మాత్రమే దుఃఖమని వాక్యం ఎంతో వివరంగా చెప్తుంది. అనగా నీలో నీ దేవుని పట్టు ఒక ధైర్యము, భరోసా కలిగి నువ్వు జీవించాలి. కొంచెం కాలం తర్వాత నీ దేవుడు నీ దుఃఖాన్ని తీసివేసి దాని స్థానంలో నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మాలి. ఏదైనా నువ్వు నమ్మితేనే దేవుడు కార్యం చేయగలడు. ఖచ్చితంగా దేవుని నీ పక్షంగా ఉండి కార్యం చేస్తాడని నీవు 100% విశ్వాసం ఉంచితే దేవుడిని కార్యం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు నీవు ఏదైనా ఆర్థిక సమస్యను బట్టి కానీ, అనారోగ్యాన్ని బట్టి కానీ, కుటుంబ సమస్యలను బట్టి కానీ, వివాహ ఉద్యోగాల్లో, మరి అలాగే నీ ఆత్మీయ జీవితంలో వెనకబడిపోతున్నావనో, వ్యసనం నుంచి విడుదల రావట్లేదనో, రక్షణ లేని నీ కుటుంబ సభ్యులకి రక్షణ రావడం లేదనో, ఏ విషయంలో అయినా సరే నువ్వు దుఃఖపడుతూ ఉంటే మరి నువ్వు ధైర్యంగా ఉండు. ప్రభు నీతో చెప్తున్నాడు, కొంచెం కాలం మట్టికి నీకు దుఃఖం ఉంటుంది, తర్వాత నీ దుఃఖాన్ని ఆయన నాట్యంగా మార్చబోతున్నాడు. నీ కన్ను వెంటలో వచ్చిన ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయబోతున్నాడు. కాబట్టి ధైర్యం కలిగి ఉండు. నీ ప్రభు నీ పక్షాన ఉన్నాడు. ఆయన నీ పక్షాన ఉంటే నీ ప్రతి వ్యతిరేకత నీకు అనుకూలంగా మారుతుంది. దుఃఖమంతా నాట్యంగా మార్చబడుతుంది. నీ దుఃఖ దినాలు సమాప్తం అయిపోతాయి. నీ నోటి వెంట నవ్వు నీ దేవుడిస్తాడు. నీ ప్రతి పరిస్థితిని మారుస్తాడు. కాబట్టి బహుధైర్యం కలిగి నీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్ళు. నీకున్న దుఃఖము కొంచెము కాలమే. ఆమేన్.